మా ట్రైలర్ని లాంచ్ చేయడానికి వచ్చిన ఇక్కడ పెద్దలకి, అలానే చీఫ్ గెస్ట్లకి, అలానే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అజయ్ గారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఈ మ్యూజిక్ కానీ మూవీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో నేనైతే చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. హీరో అమ్మ క్యారెక్టర్ చేసిన సుమా గారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చిన పెద్దలకి, మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ సినిమా చాలా కష్టపడి చేశారండి. ఎంత కష్టపడ్డారు అంటే నేను చాలా చూసాను ఈ సినిమాని దగ్గరుండి. మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ మా కో డైరెక్టర్ గారు అందరూ చాలా కష్టపడ్డారు డే అండ్ నైట్. అండ్ స్టోరీ కూడా చాలా బాగుందండి. మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చూడాలి. సింపుల్గా ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది. నేను దాంట్లో మదర్గా చేశాను. చాలా అంటే మా ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చేశారు. ఒక్కసారి అయితే కంపల్సరీ ఈ సినిమా చూడాలి, ఎందుకంటే అంత బాగుంది స్టోరీ. మేము ఇప్పుడు ట్రైలర్ చూసాము, చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని చూసి ఖచ్చితంగా బాగుందని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ అండి. ఒకే ఒక లోకం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే వచ్చాము. చాలా బాగుంది ట్రైలర్ అయితే. మన వంశీ గారు అయితే చాలా కష్టపడ్డారు, చాలా బాగుంది. అలాగే సాయి గారు ప్రొడ్యూసర్కి మంచి హిట్ అవ్వాలనుకుంటున్నా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవచ్చు. మన అంజయ్ అనే ఆర్టిస్ట్ రిఫర్ చేశారు ఈ ఒక మూవీ ఉందని చెప్పి. మన అజయ్ అన్న అయితే ఆపర్చునిటీ ఇచ్చారు. డైరెక్టర్ గారు అయితే షార్ట్ వచ్చేంత వరకు చేపిస్తూనే ఉంటాడు. అసలు ఏదో అనుకున్నా, బట్ ఏంటంటే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు అమ్మాయిల చుట్టూ తిరుగుతారు అనుకుంటే కాదు, మహేష్ బాబు చుట్టే అమ్మాయిలు తిరుగుతారా బాబు అనే డైలాగ్ అయితే చాలా బాగుంటుంది. అదొకటి. ఈ మూవీలో యాక్షన్ పార్ట్, అలాగే హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. లొకేషన్స్ అయితే ఒంగోలులో చేశాము. బాబా ఏ సముద్రం దగ్గర సీన్స్ అయినా, అలాగే ఫ్రెండ్స్ క్యారెక్టర్, కాలేజీ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఫైట్ సీన్స్ న్యాచురల్గా ఉంటాయి. మనం ఎలా ఉండేది చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా నేను ఎవరో అనుకున్నాను. సారే చాలా కష్టపడ్డారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కథ, డైలాగ్స్ చాలా కష్టపడి చేశారండి. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్, చాలా కష్టపడ్డారు ప్రొడ్యూసర్ గారికి. మాకు ఎక్కడ అకామిడేషన్ అనేది మన ప్రొడ్యూసర్గా అయితే ఇంట్లోనే పెట్టుకొని చాలా ఫ్రెండ్లీగా, ఒక ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ అయినా చాలా ఫ్రెండ్లీగా చూసుకున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ అండి. అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ గారికి ముఖ్యంగా థ్యాంక్ యూ అండి. లీడ్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయిన అంజయ్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వచ్చిన పెద్దలకు, నాతో పాటు చేసిన ఆర్టిస్టులకి, అలాగే నా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. నేను ఈ మూవీలో వచ్చేసి కో డైరెక్టర్గా అజయ్ అన్నని చేశాడు, అన్నని రిఫర్ చేశాడు. సార్ మీ డైరెక్షన్ చాలా బాగుంది సార్. నేను ఈ సినిమాలో చాలా హీరోతో పాటు సినిమా మొత్తం చేశాను. అలాగే ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రొడ్యూసర్ సాయి సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా కీర్తి శేషులు మా తాతగారు శ్రీ కొరిటాల పేరయ్య గారు, మా నాన్నమ్మ గారు సావిత్రమ్మ గారు, వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్టార్ వైస్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, సాయి వెంకట్ గారికి, మిగతా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రకాశ్ సింబుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన చిత్రంలో అందరూ ఆర్టిస్టులు కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ అందరూ చాలా వర్క్ చేశారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీడియా వారికి, పత్రికా వారికి, వచ్చేసిన సినిమా లోకం యూనిట్ అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు ఒకే ఒక లోకం సినిమా పోస్టర్ లాంచింగ్ అండ్ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి
మరి ఈనాడు ముఖ్య అతిథిగా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, ప్రెసిడెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫౌండర్, 12 సంవత్సరాలుగా ఫిలిం ఛాంబర్ విశేషంగా సేవ అందిస్తూ నిన్న జరిగిన భారీ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో విశేషంగా పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి గెలిచి ప్రొడ్యూసర్ తెలుగు ఫిలిం ఛాంబర్కి వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు వారికి కంగ్రాచులేషన్. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కడున్నా వాళ్ళకి సహకరించాలన్నా, సపోర్ట్ చేయాలన్నా, ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది పెద్దవాళ్ళు ఉంటారు కానీ సహకరించడానికి ఎవరు రారు ముందుకి. అలా సహకరిస్తూ వందలాది సినిమాలకి రామకృష్ణ అన్న, నేను ఇలా వాళ్ళకి తోడుగా నీడగా ఉండి సినిమా రిలీజ్ కావాలని ముందు కానీ, ఆడియో ఫంక్షన్స్ కానీ, ట్రైలర్ లాంచ్లో కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనము సపోర్ట్గా ఉండడం వల్ల ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది. ఇకపోతే ఈ మధ్యనే దీక్ష అనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా చాలా భారీగా చేశారు సినిమా. వారికి కూడా త్వరలో ఆ దీక్ష, ఆర్కే దీక్ష, ఉట్టి దీక్ష కాదు, ఎందుకంటే మేము ధర్నాలు చేస్తాం. ఎన్ని ధర్నాలు చేసినాం మేము 2008 17 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ ఇక్కడే టెంట్ వేయడము, నిరాహార దీక్షలు చేసినాము, ధర్నాలు చేసి సినిమా ఇండస్ట్రీని కాపాడాలనే దాంట్లో రామకృష్ణ అన్న, నేను ధర్నాలు చేస్తే ఆఖరికి ఆయన సినిమా పేరు కూడా ఆర్కే దీక్ష అని పెట్టాడు. ఆర్కే దీక్ష అని పెట్టి అద్భుతమైన సినిమా తీశాడు. అది కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది రామకృష్ణ అన్నది. ఇకపోతే ఈ సినిమా పరంగా వస్తే ముఖ్యంగా ఒకే ఒక లోకం అంటే మనం చాలా వరకు టైటిల్ మాత్రం చాలా క్యాచీగా ఉంది. అంటే ఎప్పుడు కూడా చాలామంది అంటుంటారు, ఏ లోకంలో ఉన్నవరా నువ్వు అంటుంటారు. ఇది నాకు చూడబోతే ఇది ప్రేమ లోకంలో ఉన్నాడా లేకపోతే ఇంకే లోకంలో ఉన్నాడా అనేది డైరెక్టర్ గారు మరి ఏ విధంగా చెప్పబోతున్నాడు సినిమాని, ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకొని ఇది ఏ కొత్త లోకమా అనేది ఆ లోకం గురించి ప్రేక్షకులు ఎదురు చూసేలాంటి మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఈరోజు 500 కోట్లు పెట్టి సినిమా తీసినా సరే, 1000 కోట్లు పెట్టి సినిమా తీసినా సరే, కంటెంట్ లేకపోతే జనం థియేటర్కి రావడం లేదు. కంటెంట్ ఉంటే 30 లక్షలు 40 లక్షల సినిమా కూడా జనం ఎగబడి చూశారు. ఈ మధ్యన నరసింహ అవతార్ అలా క్యారెక్టర్ ఎవరు బొమ్మలు ఉన్నాయి, 400 కోట్లు చేసిన సినిమా, 4 కోట్లతో సినిమా తీస్తే అలా అసలు క్యారెక్టర్ మనుషులే లేరు, 400 కోట్లు చేసింది ఆ సినిమా. అంటే అక్కడ మహేష్ బాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, పెద్ద స్టార్లు లేరు, ఎవరు లేరు, కేవలం బొమ్మలతో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే ఏదైనా సినిమా ఒక కంటెంట్ ఉండి 2 గంటలు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగితే సినిమా సూపర్ హిట్. పెద్దవాళ్ళ సినిమా 500 కోట్ల సినిమా వారం నడిచినా 15 రోజులు నడిచినా డబ్బులు రావు, చాలా కష్టం. కానీ మనది 3 రోజులు నడిస్తే మన డబ్బులు వస్తాయి, 3 డేస్ సరిగ్గా నడిస్తే మనకు డబ్బులు వస్తాయి. ప్రొడ్యూసర్ ఇప్పుడున్న నవ్వు అప్పుడు కూడా ఉంటుంది. నిర్మాత హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండి ఈ సినిమాకి మళ్ళీ డబ్బులు వస్తేనే మళ్ళీ ఆయన ఇంకో సినిమా తీయగలుగుతాడు, ఇలాగా ఒక డైరెక్టర్కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వగలుగుతాడు. మీకు ఒక చిన్న ఇవాళ సినిమా ఇండస్ట్రీలో 750 సినిమాలు సెన్సార్ అయ్యి 500 సినిమాలు రిలీజ్ అవుతే ప్రతి ఇయర్కి పెద్ద సినిమాలు 20-30 సినిమాలే ఉంటాయి. 700 సినిమాలు కనుక నిర్మాణం జరగకపోతే ఇక్కడ ఏ టెక్నీషియన్కి పని లేదు, ఎవరికి వర్క్ లేదు. ఈ 30 సినిమాలు చేయాలంటే కృష్ణానగర్లో ఒక 100 కుటుంబాలు 200 కుటుంబాలు సరిపోతుంది. కానీ ఇన్ని సినిమాలు నడుస్తున్నాయి కాబట్టే వీళ్ళందరికీ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఒకవేళ చిన్న సినిమాలే లేవనుకో అసలు ఎవరికి క్యారెక్టర్సే రావు. పెద్ద సినిమాలు 3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తారు షూటింగ్. దానివల్ల ఏమవుతుంది, కార్మికులకు పని దొరకదు. అలాంటి చిన్న సినిమాని బతికియాల్సిన అవసరం మనకెంతో ఉంది, సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా ఎక్కువ ఎక్స్పోజర్ చేయాలి,
సినిమా నిలబడేలాగా కృషి చేయాలి. ఎందుకంటే ఒక కష్టపడి ఆయన ఒక ప్యాషన్తో సినిమా తీయాలనుకుంటే, ఒక టాలెంట్తో తను ఒక మంచి సినిమా తీసి ఈ ఈ ప్రజలకు ప్రేక్షకులకు అందియాలి అనుకునే తత్వం ఉన్న డైరెక్టర్కి మరి మనమందరం ఆశీర్వదిస్తే, ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే మళ్ళీ ఇంకా 4 సినిమాలు వస్తాయి, నలుగురికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్తగా యాంకర్గా వచ్చింది. ఈ అమ్మాయి సక్సెస్ కావాలంటే ఇలాంటి సినిమాలు 10 సినిమాలు రావాలి, లేకపోతే ఆమె ఇంకా ప్రైమరీలోనే ఉంటుంది. బాబు నాయక్ పిఆర్ఓగా ఉన్నాం, ఈ సినిమాని ప్రమోట్ చేసి జనవరి రిలీజ్ అనుకుంటా కదా, జనవరిలో రిలీజా? డేట్ ఏమైనా అనౌన్స్ చేశారా? లేదు, జనవరిలో రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి పండుగ తర్వాత అనుకుంటా నేను, ఎందుకంటే సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి మరి మా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, సినిమా ఇంకా ఆయన 4 సినిమాలు తీయాలని కోరుతూ, మరి మ్యూజిక్ చేసింది ఎవరి సినిమాకి బాగా చేశారు. ఎవరు చేశారు? నువ్వే మ్యూజికా? ఏమేమి ఉన్నాయి నీ క్యారెక్టర్లు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, లిరిక్, మ్యూజిక్, డైరెక్షన్. 1 2 3 4 5 6. నాలాగనే నేను కూడా, అంటే ఇంట్లో నాది లేదు, మ్యూజిక్ లేదు, నాది డైలాగ్ లేదు, లిరిక్ లేదు. నీ ఎక్కువ ఉన్నాయి, నాకన్నా ఎక్కువ ఉన్నాయి. నేను జై హో రామానుజ అనే సినిమా చేశాను. ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే, అది నేను 11 పౌరాణిక పాత్రలు చేశాను. ఒక వెంకటేశ్వరుడిగా, ఒక ఆదిశేషుడిగా, ఒక రామానుజుడిగా 11 పాత్రలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో 5 పాత్రలు సీనియర్ ఎన్టీఆర్ గారు దాన వీర శూర కర్ణలు చేశారు. తర్వాత సోషల్ పాత్రలు కమల్ హాసన్ గారు 10 పాత్రలు చేశారు. 11 పాత్రలు పౌరాణికంలో చేసిన ఘనత నాదే. ఇది ప్రపంచంలోనే ఏ ఇండస్ట్రీ, టాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడ కూడా జరగనిది మనం చేయబోతున్నాం. రిలీజ్ కాబోతుంది మార్చిలా. సో అలాంటి సినిమాని నేను టేకప్ చేసి దాదాపు 3 సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నాం. గ్రాఫిక్స్ ఉంది 60 నిమిషాలు. అంతగా అంటే సినిమా అంటే మాకు ప్యాషన్. యాక్చువల్గా నేను సినిమాలు తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము సెటిల్ అయిపోయినాం. ఎప్పుడో 25 ఏళ్ళు అయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి, ఎన్నో సినిమాలు చేశాం. ఇప్పుడు ఈ టైంలో కూడా దీక్ష అనే సినిమా అన్న ఎందుకు తీస్తున్నారంటే, దీక్ష అనే సినిమా తీస్తే ఇంతమంది హీరో హీరోయిన్ ఇంతమందికి అవకాశం దొరుకుతుంది, కార్మికులకు పని దొరుకుతుంది. ఇప్పుడు సినిమా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక నాయకత్వం వహిస్తూ 100 సినిమాలకి ఆయన సపోర్ట్గా ఉన్నప్పుడు ఓ సినిమా తీయాల్సిన అవసరం లేదు. మరి వీళ్ళందరికీ పని దొరకాలంటే మనం ముందుకు రావాలి, చేయాలి. సో ఈరోజు ఒక స్పెషల్ లీడ్ చేయాలంటే, అలాంటి సినిమా లీడ్ చేయాలని నేను కూడా రామానుజ లీడ్ చేసి అద్భుతమైన సినిమా తీశాను. సో మరి సినిమా తీసిన డైరెక్టర్కి మళ్ళీ అవకాశాలు రావాలి. సినిమా రిలీజ్ అప్పుడు కూడా మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు మేము ఉంటాం, నేను రామకృష్ణ అన్న ఉంటాం అన్ని విషయాల్లో. ఎందుకంటే చాలా సినిమాలు రిలీజ్ ఆగిపోయినప్పుడు కూడా రామకృష్ణ అన్న ముందుకు వచ్చిండు, మేమంతా ముందుకు వచ్చేసి రిలీజ్కి మేము ముందుకు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాయక్. మంచిగా పబ్లిసిటీ చేసి సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు గెస్ట్గా వచ్చిన వంశీ ప్రతాప్ గారు, డ్యాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ TFTC, ఆలీభాయ్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ యాక్టివ్ యాక్టర్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న సినిమా ప్రత్యేకతని, అలాగే కొత్త ఆర్టిస్ట్ రావాలంటే ఫస్ట్ ఒక చిన్న సినిమా నుంచే రావడం అయితే జరుగుతుంది. అలాంటి ఒక మంచి సందేశాన్ని అయితే సార్ ఇవ్వడం జరిగింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, వైస్ చైర్మన్ అయిన గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. నా వెంట నడిచిన మా సుప్రజిత్ విలాస్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నన్ను నమ్మి నాకు ఈ మొదటి సినిమా డైరెక్షన్ అవకాశం ఛాన్స్ ఇచ్చిన మన కొరటాల సాయి చౌదరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కథ విషయానికి వస్తే ఇది కాలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇక్కడ ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సంగీతం అన్నీ నేనే చేశాను. అంటే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఈ సినిమాని ఆదరించి, ఇంకా మా కోడ్ యాక్టర్ మా సుమా గారు
విజయ్, అంజీ, సాయమ్మ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నటించినందుకు. మీరు ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాని మీరు ఆదరించి హక్కును చేర్చుకొని మమ్మల్ని విజయవంతం చేయాలని, మా సినిమాని విజయవంతంగా ప్రదర్శించేటట్లు సహకరించాలని అలాగే మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి మన ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే ఒక లోకం పోస్టర్ లాంచ్ వచ్చిన ముఖ్య అతిథి మరో గెస్ట్ మా మిత్రుడు బ్రదర్. ఆయన జైహో రామానుజ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్. దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి నాతో పాటు ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న ముఖ్యమైన వ్యక్తి వారు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఏ చిన్న సినిమా ఉన్నా అక్కడ మేము ఇద్దరు కంపల్సరీ ఉంటాం అన్నట్టు. అలాగే ఇంత అంటే తెలుగు ఫిలిం ఛాంబర్లో ఉండి ఇండస్ట్రీలో ఉండి ఒక మంచి సినిమా తీయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన సాయి కుమార్ గారికి వెల్కమ్ బ్రదర్. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నీకు బాగా డబ్బులు వచ్చి ఇంకో 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తేనే కొత్త నీరు వస్తుంది, అయితే కొత్త డైరెక్టర్లు వస్తారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు. అంత కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. చిరంజీవి వచ్చిన ఒక చిన్న సినిమాతో వచ్చిండ్రు, పునాది రాళ్ళు. అలాగా ఈరోజు ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్. అలాగే ఎవరైనా చిన్న సినిమాతోటే మొదలవుతారు. నేను కూడా ఫస్ట్ చిన్న సినిమా శివాజీ రాజన్న హీరోగా పెట్టి చేసిన అల్లరి పెళ్ళాం. ఈరోజు నాకు 43వ సినిమా ఇప్పుడు దీక్ష. చాలా సినిమాలు చూసిన దాని తర్వాత. దీనికి మీరు అలాగే మంచి డైరెక్టర్, అన్ని హంగులు ఉన్న డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు. 6 పాత్రలు చేస్తున్నాడు ఆయన దీంట్లో. విష్ణు నారాయణ, అంతేనా? విష్ణు నారాయణ వాయ్ గారు వారు చాలా టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టే చేయగలడు అనే నమ్మి ప్రొడ్యూసర్ గారు ఇచ్చినారు. మీ ఇద్దరు ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చి డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి అలాగే ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చి ఇందులో పనిచేసే ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా ప్రతి వ్యక్తికి ఏదో ఆశ, మనము సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాలో యాక్ట్ చేయాలి అనే ప్రతి మనిషికి ఉంటుంది. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, ఎంతోమంది కష్టపడి చేస్తారు. మనం ఈరోజు హీరోలుగా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాము, ఎన్నో ఇబ్బందులు పడి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని చెప్పిన కథలు కూడా చాలామంది వింటూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి కూడా ఏదో నేను సాధించాలి, ఇండస్ట్రీలో ఏదో ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కోవాలి, లేకపోతే డైరెక్టర్గా నిలదొక్కోవాలి, కెమెరామెన్గా నిలదొక్కోవాలనే మంచి ఉద్దేశంతో వస్తారు. దాన్ని సక్సెస్ చేయాల్సింది ప్రజలు సక్సెస్ తోటే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని కూడా ప్రేక్షకులు కొత్త వాళ్ళను ఆదరిస్తే డెఫినెట్గా చాలామంది ఇంకా ఇంట్రెస్ట్గా వీరు ఇంకా మంచి సినిమాలు చేసి ప్రజలకు మంచి కథలను అందిస్తారని నేను అనుకుంటున్నా. మేము ట్రైలర్ చూశాను కూడా, చాలా బాగా ఉంది, మంచిగా, అంటే కొత్తగా చేసినట్టు ఎక్కడ లేదు డైరెక్టర్ గారు. అలాగే మ్యూజిక్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఉంది. ఇట్లాంటి సినిమాలు ఏంటంటే మనం కొంచెం ప్రమోషన్ బాగా చేసి ఈ సినిమాని రిలీజ్ చేయాలి. మీరు రేపు జనవరి అంటున్నారు, జనవరి చేయకండి మీరు. జనవరి అన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి, ఫిబ్రవరిలో చేయండి. ఓకే, ఫిబ్రవరి డేట్ కన్ఫర్మ్ చేసుకోవద్దు, మీకు థియేటర్లను బట్టి ఫిబ్రవరి ఆ రోజు కాకపోతే ఇంకో నెక్స్ట్ వీక్ పెట్టుకోండి. కానీ ముందు మన పబ్లిసిటీ బాగా చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ మధ్యకాలంలో ఏంటంటే డిజిటల్ పబ్లిసిటీ మనకు బాగా అవసరం. మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ట్రైలర్ ఇచ్చి వాళ్ళ ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో పెట్టమనండి. దాని ద్వారా మనకు బాగా పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఛాలెంజ్గా పెట్టండి, ఒక వ్యక్తి 3 వ్యక్తులకు పెట్టాలి. అలాగా డిజిటల్ చేయించండి. ఇలా ఒక మంచి సాంగ్ కూడా 2 సాంగ్లు మంచిగానే ఉన్నాయి, అవి వాటినే ఎక్కువ ప్రమోట్ చేయండి. డైలాగుల కంటే బాగా పబ్లిసిటీ వచ్చిన తర్వాత రిలీజ్ చేయండి. ఆటోమేటిక్ సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు థియేటర్కి రావాలంటేనే వాళ్ళ పబ్లిసిటీ ద్వారా తెలిస్తేనే వస్తారు. కాబట్టి మనం ప్రజలు తెలియకుండా పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేస్తే మాత్రం ఈరోజు వేస్తే రేపు తీసేయాల్సి వస్తుంది. మనకి సినిమా ఎంత బాగున్నా మేము చాలా చూస్తున్నాం, దగ్గర 30 సంవత్సరాలు చూస్తున్నాం ఇండస్ట్రీలో. సినిమా అనేది ముందు ఇప్పుడు మామూలు ఒక సబ్బు తయారు చేసిన వ్యక్తి వాడు ఒక 6 నెలలు పబ్లిసిటీ చేసే దాన్ని రిలీజ్ చేస్తాడు.
మనం ఇన్ని డబ్బులు పెట్టి సినిమా కంప్లీట్ చేసి పబ్లిసిటీ చేయకుండా చాలామంది నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. దాంతో చాలామంది నష్టపోతున్నారు. తర్వాత బాధపడతారు, అరే నేను అప్పుడు అట్లా చేసేది కాకుండా, ఆ సినిమా మీద వేసేది కాకుండా నేను రిలీజ్ తప్పు చేసిన అని చాలామంది ఫీల్ అవుతుంటారు. అది కాదు, దానికి ముందే మనం బాగా ఆలోచించి మీరు మంచి పబ్లిసిటీ చేయండి. మీకు 2 రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు కావాలో మేము ఇప్పిస్తాం. ఎన్ని కావాలో చెప్పండి, ఇప్పించేదే బాధ్యత మాది. సాయి నేనున్నాం, కానీ పబ్లిసిటీ ముందు మీరు బాగా పబ్లిసిటీ చేయండి. మీకు హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు కావాలి, ఆంధ్రాలో ఎన్ని కావాలి కూడా మేము ఇప్పించగలుగుతాం. సినిమా బాగుంటే ప్రేక్షకులు 100% సక్సెస్ చేస్తారు. కంటెంట్ బాగున్నప్పుడు, కానీ పబ్లిసిటీ లేకుండా కంటెంట్ బాగున్నా థియేటర్కి రావడానికి కష్టం, రారు. కాబట్టి మనం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద హీరో సినిమాలు కూడా 2-3 నెలల నుంచి ఫుల్ పబ్లిసిటీ చేస్తుంటారు, అప్పుడే సినిమాకి రాగలుగుతారు. కాబట్టి ఇంకా చిన్న సినిమాలు ఇంకెక్కువ పబ్లిసిటీ. ఇప్పుడు మేము దీక్ష దాదాపు 6 నెలలు చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తాం, ఇంకా 2 నెలలు, అప్పుడు రిలీజ్ చేస్తాం. కాబట్టి మీరు కూడా మంచి పబ్లిసిటీ చేయండి. బాగా పబ్లిసిటీ చేసిన తర్వాత రిలీజ్ చేయండి. డెఫినెట్గా పెద్ద సూపర్ డూపర్ హిట్ కాకపోయినా యావరేజ్ ఎబో యావరేజ్ అని ఆడుతుందని నమ్మకం ఉంది. మంచి డైలాగులు ఉన్నాయి, బాగానే మ్యూజిక్ బాగుంది. కాబట్టి మంచి అంటే ఎంత ఇప్పుడు డైరెక్టర్ గారు బాగా కష్టపడి సినిమా చేసిన మనం బాగా కష్టపడి సినిమా చేసినప్పుడు బాగా కష్టపడి పబ్లిసిటీ చేయండి. ఇప్పుడు డెఫినెట్గా మంచి అవకాశం ఉంటుంది. మీకు ఇండస్ట్రీలో ఏమి కావాలన్నా చెప్పండి, మేము ఇద్దరం ఉన్నాము, నేనున్నా. నా నంబర్ తీసుకోండి, మీరు సాయి తీసుకోండి. మీకు ఇప్పుడు ఏది కావాలన్నా సపోర్ట్ చేస్తాం. ఏ థియేటర్ కావాలని ఇప్పిస్తాం. హైదరాబాద్లో కూడా నీకు ఏ థియేటర్ కావాలని ఇప్పిస్తాం. ఆంధ్రాలో మొత్తం పర్సంటేజ్లో ఇప్పిస్తాం మీకు. హైదరాబాద్ తెలంగాణలో అయితే కొంత రెంట్ ఉంటాయి, కానీ ఆంధ్రాలో అయితే అన్ని పర్సంటేజ్ ఇప్పించగలుగుతాం. కానీ పబ్లిసిటీ బాగా చేయండి, మీకు ఫుల్ సపోర్ట్గా ఉంటాం. ఇన్ ఫ్యూచర్లో మీరు బాగా సినిమాలు చేయాలి. ఇప్పుడు మీరు ఒక సినిమా చేసిన అనుకోండి, ఒక 150 నుంచి 200 మంది జీవితాలు బతుకుతాయి టెక్నీషియన్స్. అలాగా ఇండస్ట్రీకి ఎంతమంది వస్తే అంత మంచిది. అంతమంది దాదాపు 1,00,000 మంది ఉంటారు మన దగ్గర. అన్ని రకాలుగా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ 1,00,000 మంది ఉంటారు మన దగ్గర. అందరికీ సినిమాలు గడవాలి, సినిమాలు దొరకాలి అంటే మంచి మంచి సినిమాలు చాలామంది తీస్తేనే రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మొన్ననే మా ఎలక్షన్ మా సాయి చెప్పిండు ఆల్రెడీ, పెద్ద పోటాపోటీ ఎలక్షన్ జరిగింది మా దగ్గర. నిన్ననే నేను ప్రొడ్యూసర్స్ సెక్టార్కు వైస్ ప్రెసిడెంట్గా గెలిచినాం. అంటే ఈయన రెండు ప్యానల్స్ ఉంటే, ఒకటి మాది కళ్యాణ్ అండ్ ప్రసన్న, చెదలవాడ శ్రీనివాస్, మా సాయి వెంకట్, నేను, మాది ఒక ప్యానెల్ ఉండింది. అలాగే దిల్ రాజు దాము వాళ్ళది ఒక ప్యానెల్ ఉండింది, ఆపోజిట్ ప్యానెల్ వాళ్ళది. కానీ వాళ్ళ ప్యానెల్ మీద మేము గెలిచినాము. మాది సెక్టార్లో మొత్తం 20 ఉంటే 20లో మేము 12 గెలిస్తే వాళ్ళు 8 గెలిచినారు. ఈసీలో మేము 7 గెలిస్తే వాళ్ళు 5 గెలిచినారు. కాబట్టి మా ప్యానెల్ గెలిచింది, దిల్ రాజు వాళ్ళ ప్యానెల్ పోయింది. ఎందుకంటే మంచి చేసేవాడికి ఎప్పుడైనా సపోర్ట్ దొరుకుతుంది, ఎవరి ద్వారైనా సపోర్ట్ దొరుకుతుంది ఎప్పుడైనా. కాబట్టి మనం మంచి ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు మంది చేసుకుంటూనే పోతుండాలి. భగవంతుడు ఉన్నాడు పైన. డెఫినెట్గా మీకు కాసుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఫస్ట్ నేను వైస్ చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్లో మీ ఫంక్షన్ ఫస్ట్ వచ్చిన నేను. కాబట్టి ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మా జయహో రామానుజ కూడా మంచి దీవెనలు ఇచ్చినాడు. కాబట్టి తప్పకుండా ఇది సక్సెస్ కావాలి. మా ప్రెస్ మిత్రులు కూడా ఈ సినిమా బాగా పబ్లిసిటీ ఇచ్చి మీరు కూడా సహకరించాలని కోరుతూ, వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పాలంటే మా సాయి సార్ గురించి చెప్పాలి. పొద్దున్నే లేస్తాడు, అంతా రెడీ చేస్తాడు. లొకేషన్లో కొంచెం లేట్గా వెళ్ళినా లేట్ అయిందా సరే చేయండి అని ఎప్పుడు చిరాకు పని మా మీద. చిన్న తప్పులు జరిగినా మా సారు చూసుకున్నాడు. అలాగే మా డైరెక్టర్ సార్ వినోదంగా ఎలా అంటే, నేను నేను చేశాను పొరపాట్లు. సార్ ఎప్పుడు కోపం పడలేదు. ఇలా కాదు అలా కాదు అలా చేద్దాం ఇలా చేద్దాం అన్నాడు. మా ఆర్టిస్టులంగా బాగా సపోర్ట్ చేశారు మా సినిమాకి. చలిలోగా టైంకి వచ్చాము, ఎండాకాలంగా టైం చేశాము. ముఖ్యంగా మా సాయి సార్ సపోర్ట్ లేనిది ఇంత దూరం మేము రాలేము. అలాగే మా విష్ణు సార్ వల్ల అలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక సినిమా మంచి సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. స్నాక్స్ ఉంది, తిని వెళ్ళిపోండి. ఓకే, స్నాక్స్ ఉన్నాయి.